కార్పొరేటర్ పదవి చిన్నది కాదు, పార్లమెంట్ పెద్దది కాదు. కాకపోతే పార్లమెంట్ అనేది 20 లక్షల మంది ఓట్లు వేస్తారు. వేసినప్పుడు బ్రాడర్ స్పెక్ట్రంలో మాట్లాడాలి. సెంట్రల్ మినిస్టర్ పెద్దది అంటే సెంట్రల్ మినిస్టర్కి అవగాహన ఎక్కువ ఉండాలి మాట్లాడే ముందు. ఇప్పుడు నేనున్న ఎంపీ నాకంటే బండి సంజయ్ గారి పొజిషన్ చాలా పెద్దది. ఎందుకంటే నేను ఓన్లీ ఎంపీని, ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్. నేను మాట్లాడితే ఇంకా కొంచెం క్షమిస్తారు తప్పు మాట్లాడితే. ఎందుకంటే ఫస్ట్ టైం ఎంపీ అయ్యాడు, సరిగ్గా సబ్జెక్ట్ లేదు, ఏదో ట్రై చేస్తుడు, నేర్చుకుంటుడు, ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు మాట్లాడుతుండు కదా, పోనీ పిల్లగాడు అంటారు. కానీ బండి సంజయ్ గారు మాట్లాడితే ఆల్రెడీ 2వ సారి ఎంపీ అయ్యిండు, ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు కాబట్టి ఆయనకు ఎక్కువ ఉంటుంది ఎఫెక్ట్. నేను ఎందుకు అంటున్నా అంటే సిబిఐ ఎంక్వైరీ అన్ని కార్యకర్తలు సిబిఐ ఈడీ ఏంది ఇది? దేనికైనా సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్. ఒకప్పుడు ఈడీ అంటే మీ వాస్తవంగా 10 ఏళ్ల క్రితం తెలియదు నాకు. ఈడీ అంటే నాకు ఒక 10 ఏళ్ల క్రితమే తెలుసు. నాకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏం పని చేసేదో నాకు తెలియదు గతంలో. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బీట్ కానిస్టేబుల్ ఉద్యోగం చేశాడని ఇప్పుడు తెలిసింది. అట్లా చేసిరు వీళ్ళు వాళ్ళని కార్యకర్తల కింద వాడుకొని. కవిత గారు చెప్పిరా? కవిత గారికి ఒకటి చెప్తున్నా, కవిత గారికి 100% మనం కొద్దిగా మీరు ఎక్కువ స్పేస్ ఇవ్వాలి, ఆమెకు టీఆర్పీ పెంచాలి. ఎందుకంటే ఆమె జైలుకు వచ్చిన తర్వాత ఆమె గ్రాఫ్ ఆమె పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. కవిత గారి రేసు ఈరోజు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఇంటర్నల్ రేస్, దాంట్లో ఎవరు బాగా ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళ నాయనను ఆకట్టుకొని తర్వాత ఆ సామ్రాజ్యానికి ఈమె మాహిష్మతి సామ్రాజ్యానికి మాహిష్మతి అవుతుందా ఏందో ఉంటుందిగా బాహుబలి సినిమాలో లేడీ డాన్ శివగామి. వాళ్ళ దాంట్లో ఉన్న పంచాయతీలు మనకి ఎందుకు చెప్పండి? ఆ పర్ఫార్మెన్స్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి బొమ్మలు వస్తాయా? అనుముల ఇంటెలిజెన్స్ అంటే ఏంది? ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి గొప్ప సంస్కారం వాళ్ళది. మరి అనుముల ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? పట్టుకుంటారు వాళ్ళని, ఎవడోడు చేసిండు గతంలో. వాళ్ళ హయాంలోనే కదా ఫోన్ ట్యాపింగ్ అయింది. లెఫ్ట్ రైట్ సెంటర్ ఎవడు ఎక్కడ పోయినా నిమిషం ఇవాళ ఉన్నది అదే కదా వాళ్ళది మెయిన్ సబ్జెక్టు. ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళది ఇంటెలిజెన్స్. మా ఇంటెలిజెన్స్ ఏమైనా వాళ్ళు చేసినాయి చెప్పడం ప్రజలకు, మేము మంచి చేసిన దాన్ని కూడా వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మమ్మల్ని దుష్ప్రచారం చేస్తుంది వాళ్ళు.